అయితే నాకు ఆల్రెడీ అప్పుడు ఉంటున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఇంట్లో ఉమ్, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ ఉమ్. చేయడం జరిగింది. అచ్చా, ప్రపోజల్ ఆమెదే. వాళ్ళు మీ ఇంటికి రావడం, ఫస్ట్ మీ దగ్గరికి వాళ్ళు వచ్చారు, ముందు ఒప్పుకోలేదు, తర్వాత పెద్దలు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అన్ని అయిపోయినాయి. రైట్. ఇద్దరు సరే, ఇద్దరు ఆమె ప్రపోజల్ తీసుకొచ్చిన, మీరు ఒప్పుకున్నారు, పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అవునండి. ఓకే. అయిన అవును. తర్వాత బానే ఉంటుండగా మీ కాపురంలో ఓ పాప వచ్చింది. సార్ ఇక్కడ ఫస్ట్ ఇంకొక విషయం డిస్కస్ చేయాలి సార్. ఆ, సిన్స్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ సార్, ఇట్ విల్ బి అవును. కన్సిడర్డ్ యాజ్ అన్ ఆదర్శ వివాహం. ఆహా. దానికి డౌరీ ఇచ్చామని చెప్పి నా మీద కేసు పెట్టడం జరిగింది. సో అంటే మీ అది ఆ టాపిక్ ముందు, మీ ఇద్దరు ఓకే. కాపురం అయిన తర్వాత మా ఇద్దరు కాపురం చాలా బాగుంది సార్. బాగున్న టైంలో చుట్టుపక్కల అందరూ చుట్టుపక్కల జనాలు. అవును. మీకు పాప కూడా పుట్టినది అనుకుంటా. అవునండి. పాప పుట్టిన తర్వాత 2016లో పుట్టింది పుట్టింది. కదా. అంత చక్కగా ఉన్న కాపురంలో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందండి? సార్ అంటే బేసిక్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 year వరకు మేము ఉమ్, వేరేగా ఉన్నామండి. అంటే లైక్ మా ఫాదర్ ఇంటికి దగ్గరలోని లేము, వాళ్ళ పేరెంట్స్ ఇంటికి దగ్గరలోని లేమండి. రైట్. మేము ఇద్దరమే ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకుని మేము ఇద్దరమే ఉండటం జరిగింది. ఉమ్, నాకు జాబ్ లేదు, ఆమెకి జాబ్ లేదు కాబట్టి ఏదో ఇంట్లో వాళ్ళ ఫీడింగ్ మీదే ఒక ఫ్లాట్ లో ఉంటూ ఏదో ఉమ్, చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి చేసుకుంటూ ఉమ్. 4 డబ్బులు సంపాదించుకుంటూ ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి, అంటిల్ నో బడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. రైట్. తర్వాత మేము వీళ్ళ మదర్ కి హెల్త్ బాగోట్లేదు అన్న కండిషన్ మీద తిను నన్ను ఫోర్స్ చేసి వాళ్ళ ఉహు. ఇంటికి ఒక ½ km డిస్టెన్స్ లో ఉన్న ఇంటికి నన్ను మార్చారు. మా మదర్ ఓకే. కి హెల్త్ బాగోలేదు, మా మదర్ నేను చూసుకుంటా ఉండాలి, ఉమ్, అందుబాటు రేంజ్ లో ఉండాలి అని చెప్పి మార్చడం జరిగింది. రైట్. ఈ మార్చిన తర్వాత ఏంటంటే తరచుగా అయితే వాళ్ళు మా ఇంటికి వచ్చేసి ఉండటం, లేకపోతే తినని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం తప్పితే మా ఇద్దరికి ప్రైవసీ స్పేస్ అనేది లేదు సార్. ఓహో. ఇది నేను ప్రూవ్ చేయగలను, ఎందుకంటే మేము కలిసి ఉన్న 5 ఏళ్లలో మేము ఇద్దరమే కలిసి వెళ్ళిన ట్రిప్ అంటూ మా జీవితంలో లేదు. ఎక్కడికి మేము తినని తీసుకెళ్దాం, ప్రేమగా ఏ ఊరు తీసుకెళ్దాం అన్నా మా మమ్మీకి కూడా టికెట్ తీస్తేనే వస్తాను, లేకపోతే రాను. ఇదే చెప్తారు ఆవిడ. సో అంటే నా దగ్గర ఉన్న ట్రిప్, ప్రతి ట్రిప్ లో ఉండే ఫ్లైట్ టికెట్స్ అన్ని నా మెయిల్ లో ఉన్న అన్నిట్లో కూడా అదే ఉంటుంది. ఐ కెన్ క్లియర్లీ అంటే షో ఇట్. తల్లి అంటే తల్లిని తీసుకెళ్ళడం అనేది తప్పేం కాదు కదా. అంటే మీరు అడిగిన రీజన్ చెప్తున్నాను సార్, డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అన్నదానికి రీజన్ చెప్తున్నాను. ఇక్కడ రైట్. ఎక్కడైనా తల్లి అనే కాదు సార్, ఇద్దరు మొగుడు పిల్లల మధ్యలో మూడో వ్యక్తి ఇంటర్వెన్షన్, ఐదర్ ఫ్యామిలీ మెంబర్ అయినా బయటోడైనా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి సార్. అంటే అది నేచురల్ అండి. డెఫినెట్. అవును. ఇప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడైతే నాకు దగ్గరగా లేరో వాళ్ళ ఉమ్, పేరెంట్స్ ఆజమాయిషి ఎప్పుడైతే పెరుగుతా ఉందో, అంటే ఇప్పుడు నేను చేసే పని నా వైఫ్ కి నచ్చొచ్చు, మా అత్తగారికి ఉమ్. నచ్చాలని రూల్ లేదు. అవును. నేను ఒక గంట లేట్ గా లేచాను అనుకోండి, అయ్యో నా ఉమ్, మొగుడు పడుకున్నాడు లేపకూడదన్న సందర్భం నా వైఫ్ దగ్గర ఉంటుంది. అవును. ఏంటి ఆ పడుకుంటాడు, లెగడు, ఎక్కడికి వెళ్ళడు, ఉమ్, ఒక జాబ్ చేయడు అనే ఉమ్. వెర్షన్ ఆవిడలో ఉంటుంది. ఓకే. సో నేను డైరెక్ట్ గా ఎవరిని కంప్లైంట్ చేయట్లేదండి. సో ఉమ్, ఏంటంటే ఈ విధంగా ఉమ్, ఆమెలో చాలా ఏంటంటే చాలా నాటారు. ఉమ్. దాని నుంచి చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ, ఈ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఏంటంటే నేను ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉండేవాడిని. ఓకే. ఎందుకంటే బేసిక్లీ ఎందుకంటే నా ఏజ్ చిన్నది, ఆ, నా ఏజ్ కూడా చిన్నది. సో బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా ఎదగలేకపోవడం, వయసు అవగాహన రాకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటా ఉంటది. ఆ, సో అది మనం పెద్దగా పట్టించుకోవద్దు, కొంత ఏజ్ ఆ. వస్తే తనే తెలుసుకుంటది అని చెప్పి నేను పట్టించుకునేవాడు కాదు. ఉమ్. అవి కూడా రొటీన్ ఫ్యామిలీకి, అందరు ఫ్యామిలీకి ఉండే గొడవలే, పెద్దవి ఏం ఉంటాయండి, కాదు. అంటే కామన్. ఏదో వంట బాగాలేదనో, లేకపోతే బయటకు తీసుకెళ్లేదనో, లేటుగా వచ్చావనో సరే, ఇలాంటివి అవన్నీ ఉంటాయి. అవన్నీ సర్వసాధారణ, ప్రతి ఇంట్లో ఉంటాయి, ఇంటింటి రామాయణం ఇది. కానీ పాప ఇది పుట్టిన తర్వాత ఇది ఏంటంటే పాప ఎప్పుడైతే పుట్టిందో సార్, ఆ, ఇక్కడి నుంచి ఇవే చిన్న చిన్న గొడవలు వస్తే పాపను పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, 4-5 డేస్ నాకు పాపను చూపించకపోవడం అనే గేమ్ పాప ఆ. పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. పాప అంటే చిన్న పిల్ల మనకి పుట్టిన మనం చూడకుండా ఉండలేం కదా సార్, ఒక అవును. రోజు ఉండటం కూడా కష్టం. అవును. ఇది ఇది స్టార్ట్ చేశారండి. ఓకే. పాపను చూపించు అంటే ఇప్పుడు పాపను చూడాలంటే నేను నా అన్ని చంపుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉమ్, సారీ చెప్పేస్తే పాపను చూడడానికి అవుతుంది. ఓకే. ఒక 10 సందర్భాల్లో 9 సందర్భాల్లో తగ్గగలిగిన ఏదో ఒక సందర్భంలో మనం తగ్గలేకపోయేది వస్తుంది మనకు కూడా. అవును.
అలాంటి సందర్భంలో జరిగిన గొడవకి వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి వచ్చి కూర్చొని మాట్లాడి ఊరుకోపెట్టే స్థాయికి వెళ్ళింది. ఆ, ఇలా రెగ్యులర్ గా జరుగుతూ ఉండేదండి. ఈ మధ్యలో నాకు 2017 ఇయర్ లో ఈ ప్రెషర్స్ తట్టుకోలేక నేను నేవీలో జాబ్ కొట్టానండి. అంటే నేను 2015 నుంచి రాస్తున్నాను, 16 లో రాశాను, రాలేదు, 17 లో జాబ్ వచ్చింది. నేవల్ డాక్యార్డ్ లో నాకు ఒక చార్జ్ మ్యాన్, అంటే ఇట్ ఈస్ లైక్ అన్ అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. ఓకే. ఆ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఇంకా నా లైఫ్ స్టైల్ అంతా మార్నింగ్ 6 టు ఈవినింగ్ 8 అయిపోయింది. ఓన్లీ ఓకే. నైట్ మాత్రమే ఫ్యామిలీతో స్పెండ్ చేసి, అందులోకి నేను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అండి. రోజుకు ఒక గంట జిమ్ చేయకుండా ఉండలేను. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో గంట జిమ్కి వెళ్ళి 9, 9:30కి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుని పోవడమే తప్ప, సండే తప్ప ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం దొరికేది కాదు. ఓకే. ఈ రీజన్ టైంలో ఏంటంటే నేను ఒక్కదాన్నే పాపని చూసుకోలేకపోతున్నాను ఉమ్, అన్న కారణాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడే 1 మంత్ 2 మంత్స్ అలా ఉండటం స్టార్ట్ అయింది. ఇక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అలా వెళ్ళిపోతున్న అన్నిసార్లు నేను యాక్సెప్ట్ చేశాను. అవునులే, ఒక్కరితే చిన్నపిల్లని చూసుకోలేదు, ఏదో దెబ్బలు తగిలించుకుంటారు అనవసరంగా, ఫోన్లే అల్ని అని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. అది లేటర్ ఆన్ ఎలా టర్న్ అయిందంటే, పాపను పంపించండి అంటే ఈ రోజు మంగళవారం పంపించకూడదు, ఈ రోజు శుక్రవారం పంపించకూడదు, ఈ రోజు ఆదివారం పంపించకూడదు, ఈ రోజు బుధవారం పంపించకూడదు, ఇంకా మిగిలిన 2 రోజులు పంపించమంటే మమ్మీకి బాగాలేదు సో ఈ రోజు రాను. ఇది స్టార్ట్ అయిందండి. హలో. ఓకే. వింటున్నాను, వింటున్నాను. ఇలాగా ఇంకా ఇంకా ఇలా ఈ చిన్న 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 ఆ, గొడవలే పెద్ద పెద్ద గొడవల స్థాయికి వెళ్ళింది. అంటే ఇవన్నీ అయితే రెండు కుటుంబాల మధ్య కూర్చొని ఆ, పరిష్కారం కాకపోయేసరికి. పరిష్కారాలు ఎప్పుడు పరిష్కారం జరిగిపోయేదండి. ఆ, పేరెంట్స్ వచ్చేవారు, ఐదర్ నన్నైనా తిట్టి తను ఊరుకోపెట్టి అమ్మ గొడవలు పడకండి అని చెప్పేవారు. అంతా బాగుండేది, ఈ ఉమ్, ఇష్యూస్ ఏం లేవు. ఇష్యూస్ ఏంటంటే వీళ్ళ ఇంట్లోనే ఉంటున్న వీళ్ళ సిస్టర్ ఉమ్. 2018-19 లో ఆవిడది ఒక ఇలాంటి సేమ్ ఫ్యామిలీ ఇష్యూ వస్తే అన్ని తీసుకొని ఆ అమ్మాయిని హస్బెండ్ నుంచి విడగొట్టేశారు. ఓహో. ప్రెగ్నెంట్ అమ్మాయినే హస్బెండ్ నుంచి విడగొట్టేసి ఆ అమ్మాయికి అబార్షన్ చేయించేశారు. అయ్యో. ఇవి చూసిన తినకి ఏంటంటే ఈసారి నుంచి గొడవ అయితే పోలీస్ అని భయపెట్టచ్చు, కోర్ట్ అని భయపెట్టచ్చు, మీడియా అని భయపెట్టచ్చు అని కొత్త కొత్తగా విషయాలు తెలుస్తుంది. నేను చెప్తున్నా, తనది తప్పని ఈ రోజుకి నేను చెప్పట్లేదండి. తనకి నేర్పారు. తను ఆ రోజు నుంచి గొడవ విన్నప్పుడు, ఇంతకు ముందు గొడవ అయితే తిట్టుకుంటారు, ఒక ఉమ్, గంట పోతే కాంప్రమైజ్ అవుతారు. ఆ రోజు నుంచి గొడవ అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, నీ మీద కేసు పెట్టేస్తాను అని బెదిరించడం, లేదంటే నేను సూసైడ్ చేసుకుంటానని తలుపులు వేసేసుకోవడం రూమ్ లోకి వెళ్ళి. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా స్టార్ట్ చేసింది. ఆల్రెడీ అయితే 20. చెప్పండి. కరెక్ట్ గా లాక్డౌన్ పెట్టే ముందు రోజు తన బర్త్డే అండి. ఉమ్, తన బర్త్డేకి నేను 1,20,000 పెట్టి ఒక స్కూటీ, ఒక 50,000 ఖర్చు పెట్టి తన బర్త్డే నైట్ 12 గంటలకు చేశాను. చాలా గ్రాండ్ గా తన బర్త్డే చేసి నెక్స్ట్ రోజు నుంచి లాక్డౌన్ ఏదో పెట్టారండి. మార్చి 22వ తారీఖు నుంచో 23వ తారీఖు నుంచో లాక్డౌన్ పెడితే, అవి ఉమ్, ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, అక్కడ ఉంటే మా మమ్మీ ఆ హైజీన్ అది చూసుకుంటది, ఇంట్లోకి ఎవరిని రాకుండా చూసుకుంటది, పాప చిన్నది కదా, సో మేము అక్కడ ఉంటాము అని చెప్పి అక్కడికి వెళ్ళారండి. అయితే ఇందులో నేను కోవిడ్ లో ఆ, రోడ్ల మీద వెళ్ళి బెగ్గర్స్ అందరికి ఫుడ్ పంచేవాడిని. రోజు రోజు ఫుడ్ పార్సెల్స్ నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పంచేవాడిని రోడ్ మీద, ఓకే. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో. సో ఒక రోజు వాళ్ళ మదర్ నన్ను భోజనానికి పిలిచారు. రీజన్స్ చాలా సిల్లీగా ఉంటాయి సార్, మీరు అడిగారు ఉమ్, కాబట్టి చెప్తున్నాను. ఓకే. భోజనానికి పిలిస్తే నేను ఈ ఫుడ్ పంచుతూ పంచుతూ ఇంటికి వెళ్ళేసరికి 3 అయ్యింది, ఉమ్, వాళ్ళ ఇంటికి. నేనేంటంటే బయట అంతా తిరిగి వచ్చాను, ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు, క్యారేజ్ ఇచ్చేసేయండి, మన ఫ్లాట్కి వెళ్ళి తింటాను అని చెప్పాను. వాళ్ళ మదర్ కి తినికి కోపం వచ్చి క్యారేజ్ ఇలా ఇసిరారు సార్ నా మీదకి, ఇక తిన అని ఇలా ఇసిరారు. ఉమ్, వెంటనే కోపం వచ్చిన నేను అక్కడి నుంచి అరుచుకుంటూ, నేను ఏమైనా ఉమ్, బెగ్గరని అనుకుంటున్నారా, ఆ మాత్రం ఫుడ్ తినలేను అనుకుంటున్నారా, నాకేం అవసరం లేదు అని క్యారేజ్ వదిలేసి వెళ్ళిపోయాను. ఉమ్. ఆ రోజు తర్వాత 6 మంత్స్ నాకు వాళ్ళ అమ్మాయిని వాళ్ళు చూపించలేదండి. సిక్స్ ఓకే. మంత్స్ ఉమ్, అది అది చిన్న మాటకి వాళ్ళు టూ వల్గర్ వర్డ్స్ తో మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, నీ కొడుకు ఇలాంటోడు, నీ కొడుకు అలాంటోడు, అది ఇది పట్టించుకోడు, ఇది లేదు అది లేదని ఎలిగేషన్స్ పెట్టుకుని ఇప్పట్లాగే మేము మా అమ్మాయిని పంపించాం అని చెప్పేసి ఒక 6 మంత్స్ ఉంచేసుకున్నారు. ఆ టైంలో మాత్రం ఈ పాప అనే వీక్నెస్ తోనే నాతో వీళ్ళు ఆడుకుంటున్నారు, ఉమ్, నేను కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటేనే గానీ ఇది సెట్ అవ్వదు, లేకపోతే ఇది అలవాటు అయిపోతుంది ప్రతిరోజు గొడవ అని చెప్పి ఉమ్. నేను కూడా 6 మంత్స్ పాపను చూడకుండా ఉన్నానండి. ఓకే.
అయితే ఈ 6 months గ్యాప్ మధ్యలో నేను ఒక వెహికల్ కొన్నాను. ఆ వెహికల్ ఫస్ట్ నా కూతురే కూర్చోవాలా కారులో, ఉమ్, తీసుకుని రండి అని ఫోన్ చేస్తే, నువ్వు నువ్వు ఈ 6 నెలల్లో ఎవరెవరితో పడుకుని సంపాదించుకున్నావో మేము ఎక్కం ఆ కారు అన్నారు. అక్కడికి హర్ట్ అయ్యాము. అక్కడికి హర్ట్ అయ్యాం. సరే 6 months తర్వాత మళ్ళా మా పేరెంట్స్ మాట్లాడి వెళ్ళి తీసుకొచ్చి కూల్ చేసి తెచ్చి, అమ్మా నువ్వు తేజ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండొద్దు, మా ఇంటి దగ్గరలో ఉండొద్దు, మేము వేరే ఇల్లు తీస్తాం అందులో ఉండండి అని మళ్ళీ ఇల్లు మార్చి పెట్టారు. రైట్. 3 days కూడా ఇంట్లో లేరండి. నాకు షూటింగ్ అవకాశం వచ్చింది. నేను షూటింగ్కి వెళ్ళాను. ఉమ్, షూటింగ్కి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఏం జరిగిందో తెలియదండి. మా ఇద్దరి మధ్యలో గొడవ లేదు, ఏమీ లేదు. సడన్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నన్ను కొట్టాడు అని కేసు పెట్టారు. ఏ దిశ పోలీస్ స్టేషన్ లోనా? ఆ దిశ పోలీస్ స్టేషన్ లో కేసు అవ్వలేదు. అప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఆ, నన్ను పిలిచారు. వాళ్ళు నన్ను పిలిచి, తేజ గారు ఇలా మీరు కొట్టారంట, ఇదంట అదంట అంటే, నేను కొట్టలేదండి. ఏమమ్మా కొట్టాడా అని అంటే, అవన్నీ పక్కన పెట్టండి, కొట్టడాలు అవన్నీ పక్కన పెట్టండి, ఆ అబ్బాయి సినిమాలు మానేయాలి, ఉమ్, సినిమాలు మానేయకపోతే మా అమ్మాయిని పంపించాం అని వాళ్ళ మదర్ ఫస్ట్ అన్నారండి దిశ సిఐ గారి ముందు. అప్పుడు సిఐ గారి పేరు నిర్మలా గారు ఏదో. ఉమ్, ఆవిడ ముందే వాళ్ళ మదరు, సినిమాలు మానకపోతే మా అబ్బాయిని పంపించాం. ఉమ్, అయితే, అమ్మా ఎవరో ఒకరు తగ్గాలి కదమ్మా, మీకు ఒక 6 months టైం ఇస్తున్నాము, మీరు ఆలోచించుకోండి, మేము ఇప్పుడు కేసు కట్టం అని చెప్పి పంపించేశారండి. ఓకే. మళ్ళీ 6 months తర్వాత వెళ్ళి, నన్ను పిలవకుండానే వెళ్ళి ఎఫ్ఐఆర్ అయిపోయిందని నాకు ఫోన్ వచ్చింది. ఉమ్, ఏసీపీ గారు నన్ను పిలిచి అడిగారండి ఏం జరిగింది మొత్తం అని అంటే, బాబు నువ్వు రోజు మందు తాగి వస్తావంట, ఆ అమ్మాయిని కొడతావంట, అలానే నువ్వు సినిమాలు చేస్తూ ఆ అమ్మాయిని పట్టించుకోవంట, నువ్వు ఉమ్, జాబ్ ఉందనే నీకు పెళ్లిని ఇచ్చారంట, లేకపోతే ఇవ్వకపోదురంట, నువ్వు సినిమా ఉమ్, వాడు అని తెలిస్తే పెళ్లిని ఇచ్చేవారు కాదంట అనేది చెప్పడం జరిగిందండి. ఓకే. చెప్తే నేను ఏసీపీ గారు క్లియర్ గా చెప్పాను, మేడం 2015 లో మ్యారేజ్ అయినప్పుడు నాకు జాబే లేదు, నేను 2017 May 22 జాబ్ జాయిన్ అయ్యాను, మరి జాబ్ ఉందని పిల్లనివ్వడం ఏంటండి, అది అబద్ధం. మీ మీద 543 క్రైమ్ నెంబర్ 2021 లో ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది దిశలో. మీ మీద చార్జ్ ఓకే. షీట్ వేశారు. మీకు అవునండి. కౌన్సిలింగ్ చేశారు. మీరు వినకపోతే మీకు అరెస్ట్ కూడా చేసినట్టున్నారు. అవునండి. అంటే వినకపోవడం అంటే అంటే నేను మీరు వినకపోయి వినడం అంటే మీరు ఆ, కౌన్సిలింగ్ లో ఆ కౌన్సిలింగ్ వచ్చి వెళ్ళుంటారు. కౌన్సిలింగ్ కూడా మీ ఇద్దరు ఆ, మధ్యన కూడా ఇంకా అది కలిసేటట్టు లేదు అని చెప్పి అరెస్ట్ చేసి పంపించుంటారు. పాయింట్ అండి. సినిమాలు మానేయడం ఒక్కటే పాయింట్ తెచ్చారండి వాళ్ళు. కొట్టానని కానీ ఏవీ తేలేదు. కంప్లైంట్ లో రాసిన ఏ మాటలు ప్రస్తావనకు తేలేదు. కాదు సినిమాలు కంప్లైంట్. మానేస్తే ఆ రోజు సిఏ గారి ముందు జరిగింది ఏంటంటే, కాంప్రమైజ్ అవ్వాలంటే సినిమాలు మానేయాలి అని అడిగారు. నేను సినిమాలు మాన్ను అని చెప్పాను. అయితే ఇద్దరి మధ్యన తెగేది లేదని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేశారు. రైట్ అండి. అందులో మీకు 498 506 పెట్టారు. అంటే మీరు అప్పటికే వేధిస్తున్నారని రకరకాల సెక్షన్స్ వచ్చింది. అందులో అవునండి. మీకు అరెస్ట్ చేశారు. చార్జ్ షీట్ కూడా వేశారు. అవునండి. రైట్.